ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు, కానీ ఎల్లి చేసే మేలు తెలిస్తే ఎంత వద్దన్నా తినకుండా ఉండనంటారు. అసలు ఏంటిది ఆ వెల్లుల్లి 2 రెబ్బలు తింటే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రకృతి మనకి ఎన్నో రకాలైనటువంటి కొన్ని ఔషధ రూపంలో ఇచ్చింది, కొన్ని మన ఆహార రూపంలో ఇచ్చింది. మన ఒంటింట్లోనే ఎన్నో సుగంధ ద్రవ్యాలు, ఇటు ఎన్నో మనం ఔషధ గుణాలు కలిగినటువంటి ఎన్నో ఉన్నాయి. ఇక్కడ వెల్లుల్లి గురించి మనం ప్రస్తావన ఎందుకంటే వెల్లుల్లి చాలా ఒక అద్భుతమైనటువంటి ఔషధాల గని. ఎలాగంటారా, ఇప్పుడు వెల్లుల్లిని మనం ప్రతిరోజు పరిగడుపున ఒక 2 వెల్లుల్లి రెబ్బల్ని అలా నమిలి మింగితే అది చేసేటువంటి పని ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచే గుణం వెల్లుల్లో ఉంది. అలా మళ్ళీ అది కాకుండా ఇప్పుడు డయాబెటీస్ ఉన్నవారు, ఇది షుగర్ కూడా, ఇన్సులిన్ మన సెన్సిటివిటీని మెరుగుపరిచి డయాబెటీస్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. అది కాకుండా ఇది మన ఫ్లూ, జలుబు, ఇక ఇతర రకమైనటువంటి ఇన్ఫెక్షన్లని నివారించే గుణం కూడా వెల్లుల్లికి ఉన్నది. ఆ తర్వాత డైజెషన్ని మెరుగుపరుస్తుంది. మన శరీరంలో ఉన్నటువంటి డిటాక్స్, ఇది మలినాల్ని డిటాక్సిఫై చేస్తుంది. అలాగే మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవడానికి తోడ్పడుతుంది. రక్తనాళాలలో ఉన్నటువంటి చెడుని క్లీన్ చేసి హార్ట్ బ్లాకేజ్ కాకపోకుండా హార్ట్కి అద్భుతమైనటువంటి రక్షణగా నిలుస్తుంది వెల్లుల్లి. అంతటి ఔషధ గుణాలు వెల్లుల్లిలో ఉన్నాయి. అయితే ఈ వెల్లుల్లి మనం ప్రతిరోజు వాడడం వల్ల ఇంకోటి మన వెయిట్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. ఫ్యాట్ బర్నింగ్, కొవ్వుని తొందరగా కరిగించేటువంటి గుణం కూడా వెల్లుల్లిలో ఉన్నది. అయితే తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు, ఇంకా ఇతర కారణమైనటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా వైద్యుని సలహా మాత్రం తీసుకోవాలి. ఆ తర్వాత నార్మల్గా మంచిగా ఉన్నవాళ్ళు, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు మాత్రం ప్రతిరోజు 2 వెల్లుల్లి రెబ్బల్ని అలా నమిలేసి నీళ్ళు తాగితే మంచి అద్భుతమైనటువంటి మన ఆరోగ్యాన్ని, మన ఇమ్యూనిటీని, రోగ ప్రతికార శక్తిని పెంచుకోవడానికి మంచి సహాయం చేస్తుంది వెల్లుల్లి. కానీ నీ యొక్క కొటేషన్ మాత్రం చాలా అద్భుతంగా చెప్పావు. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు, కానీ వెల్లి చేసే మేలు తెలిస్తే మీరు ఎంత వద్దన్నా కూడా తినకుండా ఉండనంటారు. వావ్, చాలా బాగుంది. మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి మీ ఒపీనియన్ని తెలియజేయండి. ఓకే మరి, బాయ్.